లడ్డూ వివాదం తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రభుత్వం ఆరోపించడంతో దీని గురించి సర్వత్రా చర్చ జరిగింది. చాలా మంది లడ్డు వివాదంపై స్పందించారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు. ఓ సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ గురించి హీరో కార్తీ మాట్లాడడం, దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం, ఆ తర్వాత కార్తీక్ క్షమాపణలు చెప్పడం, మళ్ళీ దానిపై పవన్ స్పందించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కు ఏంటి సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, త్వరలోనే వస్తా, అన్ని మాటలకు సమాధానం చెప్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ట్వీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. ఇది ఇలా ఉంటే లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు విన్న ధర్మస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి విచారణ కాకుండా లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయటం సరికాదు అని కోర్టు తెలిపింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లూత్రా వివరించారు. తయారైన లడ్డూని టెస్టింగ్కు పంపించారా? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అంటూ ధర్మస్థానం ప్రశ్నించింది. లడ్డూ వివాదం తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రభుత్వం ఆరోపించడంతో దీని గురించి సర్వత్రా చర్చ జరిగింది. చాలా మంది లడ్డు వివాదంపై స్పందించారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు. ఓ సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ గురించి హీరో కార్తీ మాట్లాడడం, దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం, ఆ తర్వాత కార్తీక్ క్షమాపణలు చెప్పడం, మళ్ళీ దానిపై పవన్ స్పందించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కు ఏంటి సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, త్వరలోనే వస్తా, అన్ని మాటలకు సమాధానం చెప్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ట్వీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. ఇది ఇలా ఉంటే లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు విన్న ధర్మస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి విచారణ కాకుండా లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయటం సరికాదు అని కోర్టు తెలిపింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లూత్రా వివరించారు. తయారైన లడ్డూని టెస్టింగ్కు పంపించారా? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అంటూ ధర్మస్థానం ప్రశ్నించింది. లడ్డూ వివాదం తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రభుత్వం ఆరోపించడంతో దీని గురించి సర్వత్రా చర్చ జరిగింది. చాలా మంది లడ్డు వివాదంపై స్పందించారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించారు. ఓ సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ గురించి హీరో కార్తీ మాట్లాడడం, దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం, ఆ తర్వాత కార్తీక్ క్షమాపణలు చెప్పడం, మళ్ళీ దానిపై పవన్ స్పందించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కు ఏంటి సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, త్వరలోనే వస్తా, అన్ని మాటలకు సమాధానం చెప్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ట్వీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. ఇది ఇలా ఉంటే లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు విన్న ధర్మస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి విచారణ కాకుండా లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయటం సరికాదు అని కోర్టు తెలిపింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లూత్రా వివరించారు. తయారైన లడ్డూని టెస్టింగ్కు పంపించారా? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అంటూ ధర్మస్థానం ప్రశ్నించింది.